ప్రధానంగా కర్కాటక రాశి మహిళల విషయానికి వస్తే వీరిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంగా ఒక్క మాటలో చెప్పొచ్చు. ప్రతి అంశానికి కూడా వీరు కాస్త అధికంగా స్పందిస్తుంటారు. ఎప్పుడు ఎవరిని నొప్పించేలా ఏమాత్రం కూడా ప్రవర్తించరు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని నొప్పించే ప్రయత్నం కానీ, ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ ఏదైనా చేస్తే మాత్రం చాలా వరకు కూడా వీరు బాధపడతారని చెప్పవచ్చు. లోపలే బాధపడడం వీరికి అధికంగా ఉంటుంది. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలను కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి మహిళలు మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తి ఏదైనా వీరికి ఇబ్బందికి గురి చేసినప్పుడు కానీ లేదా కొంతవరకు వీరి మనసు కష్టపడేలా మాట్లాడితే వారికి సమాధానం చెప్పే ప్రయత్నం మాత్రం చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి ఏదైనా మనం అన్నప్పుడు తిరిగి గొడవ పడమని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దానికి వారికి సమాధానం చెప్పడం వల్ల వీరి మనసు కాస్త తేలికపడుతుందని చెప్పవచ్చు. 10 మంది బాగుండాలి, సంఘం బాగుండాలి, దేశం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, బంధుమిత్రులంతా కూడా మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి కోరుకునేటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. కానీ అటువంటి వృత్తి ఉద్యోగాలను వీరు చూసుకోవడం కర్కాటక రాశి వారికి అందరికీ కూడా చాలా మంచిది. ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది కలిగించే పనులు కానీ, నష్టం వచ్చే పనులు కానీ, కష్టం వచ్చే పనులు కానీ, వారిని మోసగించే ప్రయత్నం ఉంటాయి కదా, కొంతమంది అటువంటి వాటిని కూడా చేస్తుంటారు. అవి కర్కాటక రాశి వారికి ఏమాత్రం కూడా అనుకూలించవని చెప్పవచ్చు. కాబట్టి వీరిని ఒక్క మాటలో చెప్పాలంటే సంఘానికి ఉపయోగపడే పని చేయడానికి వీరు చక్కగా ఉపయోగపడతారు. అటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వారిని వీరు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి ఉద్యోగాల్లో కానీ, వృత్తిలో కానీ వీరు చక్కగా రాణించగలుగుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి వాటిని, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు ఏదైనా ఉంటే కూడా చక్కగా చేయగలుగుతారు. అంటే ప్రభుత్వ కాంట్రాక్టులుగా రాణించగలుగుతారు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ, రాజకీయ నాయకులుగా కానీ చక్కగా రాణించగలుగుతారు. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాలను కర్కాటక రాశి మహిళలు ఎంచుకుని దానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణించే ప్రయత్నం చేయడం జీవితాంతం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక మనం కష్టపడి డబ్బు సంపాదిస్తుంటాం, దాన ధర్మాలు చేసే సమయంలో ఏదో రూపంలో మనం చేస్తుంటాం. అలా కాకుండా జ్యోతిషశాస్త్ర రీత్యా కూడా ఏంటంటే మన జన్మ రాశిని అనుసరించి కొన్ని వస్తువులు మనం దానం తరచుగా చేస్తూ ఉంటే మంచిది, కొన్ని వస్తువులు దానం ఇవ్వకపోవడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు అదృష్టాన్ని కలిగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుటి వ్యక్తులకు దానంగా ఇవ్వకపోవడం మంచిది. మనకు ఏవైతే దురదృష్టాన్ని కలిగించే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన వస్తువులను మనం తరచుగా దానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తుంటే ఏమవుతుందంటే మనకి ఏదైతే చెడు కలిగించే గ్రహాలు ఉన్నాయో దాని తీవ్రత తగ్గుతుంది. అదేవిధంగా మనకు మంచి కలిగించే గ్రహాలు అంటే యోగించే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి బలం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కర్కాటక రాశి వారు అందరూ కూడా ఇక్కడ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎటువంటివి దానం చేస్తే వారికి ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. కర్కాటక రాశి వారందరూ కూడా నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బుతో తరచుగా ప్రధానంగా వస్త్రదానం చేస్తూ ఉండాలి. అంటే నూతన వస్త్రాలు ఎవరైతే బీదవారు కానీ లేదా మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధుమిత్రులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనకున్నటువంటి శక్తిని బట్టి మనం తరచుగా కూడా వస్త్రదానం చేస్తూ ఉంటాం. చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదైనా పెళ్లి రోజు కానీ లేకపోతే పుట్టినరోజు కానీ ఇలా వేడుకలు జరుపుకుంటాం కదా, ఆ సమయంలో కూడా ప్రధానంగా ఈ వస్త్రాలు ఎవరైతే బీదవారు ఉంటారో వారికి అంటే నూతన వస్త్రాలు అంటాం కదా, వాటిని బహుకరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా అలంకరణ వస్తువులు అంటే కాస్మెటిక్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిని కూడా వీలున్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు తరచుగా దానం చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా యథాశక్తిగా వీరు అన్నదానం చేస్తూ ఉండడం, కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే కూలీలు ఈ విధంగా ఉంటారు చూడండి, అటువంటి వారికి ఏంటంటే దినకూలీలు లాంటి వారికి రోజు కష్టపడి పనిచేస్తే కానీ ఇల్లు గడవదనేటువంటి వారు ఎవరైతే బీదవారు ఉంటారో అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.